జంతికి పట్టుకోగానే మనం ఇలా ఇరిగిపోయేటట్టు ఉండాలి. చూసారా, మనకు ఆయిల్ కూడా అంటుకోలేదు, ఎంత స్మూత్గా వచ్చాయో. అలాగే ఇంకో జంతికి కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. 2 జంతికి ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ వెల్కమ్ టు పీజే స్టూడియో. ఈ సంక్రాంతి అయితే వచ్చింది కానీ మా ఇంట్లో ఒక పిండి వంట కూడా చేయలేదు. అలాగే నాకు కూడా చేసే ఓపిక లేదని ఇంకా చేయడం మానేస్తాను. కానీ పిండి వంట ఏదో ఒకటి ఉండాలన్నారనేసి నేనైతే ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. అదే జంతికలు చేద్దామని ప్రిపేర్ అయితే చేసుకున్నాను. మొత్తం వీడియో అయితే తీస్తాను, కంటిన్యూ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. అబ్బాయి కూడా సరే ఏదో ఒక పిండి వంట చేయొచ్చు కదా అనేసి అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. సరే చేద్దామనేసి నేను కూడా ఫిక్స్ అయ్యాను. ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాను, ఓపికగా ఉన్నాను, చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది. సరే అని చేద్దామని నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అవి ఏంటనేది నేను చూపిస్తాను. అలాగే జంతికలు కూడా నాకు రాదు, బట్ కాకపోతే నేర్చుకొని అప్పుడు మా అమ్మ వాళ్ళకి అట్లా వేసేటప్పుడు నేను చూసేదాన్ని అంతే జస్ట్. కానీ వేయడం తీయడం అట్లా చేసేదాన్ని కాదు, అంటే ఏమి చేసేదాన్ని కాదు అసలు పనులు. అలాంటిది ఇప్పుడు అన్ని పనులు నేనే చేసుకుంటున్నానంటే గ్రేట్ కదా. నేను ఇప్పుడు తెలుస్తుంది. అలాగా మనం కూడా ట్రై చేస్తేనే కదా అది ఎలా ఉంటుందో ఎలా వస్తుందో తెలుస్తుంది, మనకు కూడా వచ్చినట్లు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను, చూద్దాం. బియ్యం పిండి ఫ్రెండ్స్, ఇదే నేనైతే జల్లించి పెట్టుకున్నాను. ఇలాగా మెత్తగా ఉండలుగా ఉంటే మళ్ళీ మనకి సరిగ్గా రావు. అలాగే వేపుడు శనగపప్పు 3 గ్లాసులు వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకుని జల్లించుకున్నాను. ఇది కూడాను సాల్ట్, ఎంత అవసరం, పసుపు వేసుకున్నాం కలర్ కోసం. కారం, వాము ఇలా నలిపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర కొంచెం, జీలకర్ర, మనం మిక్స్ చేసుకుందాం పిండిలోకి కలిసేటట్టు. మనకు సాల్ట్ సరిపోయిందా లేదా, అదే సాల్ట్ కారం గట్లా మనకు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడే మొత్తం అన్నీ వేసుకున్నాక మనం హాట్ వాటర్ అనేది ఇందులో వేసుకొని కలుపుకుందాం మొత్తం. అందుకే వాటర్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనం గరిటెతో కానీ లేదంటే మనం చెయ్యి వార్చుకుంటూ చేయితో కూడా చేసుకోవచ్చు. మనం వాటర్ కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు ఉంటే మళ్ళీ బాగోదు. అలాగే మనం పిండి అనేది మెత్తగా ఉండాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం వాటర్ ఒకరు పోసేవాళ్ళు ఒకరు కలిపేవాళ్ళు ఉంటే మనకు సింపుల్గా ఉంటుంది. మనం 2 చేసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. మొత్తం ఒకసారి నేను కలిపాక మీకు పిండి అనేది ఎలా రావాలో చూపిస్తాను. ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం వాటర్ జిమ్ముకొని ఇలా అడిచిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పిండి కొంచెం నానుతుంది, 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మనకి అన్నీ సరిపోయలేవు అనేది ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి, లేదంటే మళ్ళీ తర్వాత ఇబ్బందిగా ఉంటుంది. నాకైతే అన్నీ సరిపోయాయి ఫ్రెండ్స్. నేను ఉప్పు గట్లా చూసుకున్నాను.
మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. పిండి అనేది కొంచెం బాగా నానుతుంది. స్టవ్ అయితే కింద పెట్టుకుని నేనైతే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పైన అయితే నాకు అవ్వట్లేదు. ఇక మా ఆయన కింద పెట్టమన్నాను. పెట్టేశారా? మొత్తానికైతే స్టవ్ కింద పెట్టించేసాను ఫ్రెండ్స్. కింద కూర్చొని హ్యాపీగా వేసుకోవచ్చు టైం పడినా సరే. అలాగే మనం జంతికలు వేసుకోవడానికి ఇలాంటి కళాయి అయితే సరిపోతుంది. వెడల్పుడిది ఇలా 2 వేసుకున్నా చాలు మనకి. ఆయిల్ అయితే ఇలా నేను సగానికి వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఇదైతే అడుగు లోపలగానే ఉంది. మనం వేసేవి కొంచెం కాబట్టి నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాను. కావాలంటే కొంచెం ఫుల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అయితే కొంచెం బాగా హీట్ ఎక్కాలి, లేదంటే మన జంతికలు వేసేటప్పుడు అవి పైకి తేలు, నెక్స్ట్ మెత్త కూడా అయిపోతాయి. ఆయిల్ అయితే మరుగుతుంది ఫ్రెండ్స్. మనకి అన్ని దగ్గరలో ఉన్నట్టు పెట్టుకోవాలి. ఇగో ముఖ్యంగా మనం మురుగులు వేసుకోవడానికి జంతికలు గొట్టం ఉండాలి. ఏంటంటే గొట్టం ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే చేయి తడుపుకోవడానికి కొంచెం వాటర్ కూడా పెట్టుకున్నాను దగ్గర. అలాగే మనం తర్వాత తీసుకోవడానికి ఇలాంటి జాలి గరిటెలు తీసుకున్నాను. పిండి అన్నీ అందుబాటులోనే పెట్టుకున్నాను. మళ్ళీ నేను లేక అయితే పిండి నానబెట్టుకుని 10 నిమిషాలు అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే ఇలా మనం వేని పెట్టగానే ఇలా గుచ్చుకుంటూ ఉండాలి. అంటే మెత్తగా ఉండేటట్టు మనకి బాగా సాఫ్ట్ అయింది. ఇప్పుడు మనకు ఆయిల్ కాగిందా లేదనేది చిన్న పిండి ముద్ద వేసుకొని చూద్దాం. అది కాగిందా లేదనేది మనకు తెలిసిపోతుంది. ఈ ముద్ద అనేది పైకి తేలితే మనకు ఆయిల్ కాగిపోయినట్టే. మనం జంతికలు వేసేసుకోవచ్చు. ఇంకా లైట్గా కాగింది అంటే అది పైకి రాలేదంటే కాగినట్టే. మనం జంతికలు వేసుకున్నప్పుడు ఇలాగ 3 రౌండ్లు 2 రౌండ్లు దగ్గర తిప్పుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే కరపలలో వస్తాయి. ఆయిల్ పొంగేటప్పుడు మనం జంతికలు తీయకూడదు ఫ్రెండ్స్. అది పొంగడం అయ్యాక మనం జంతికలు అనేది తిప్పుకోవాలి. మనకు ఆయిల్ ఇలా పొంగడం తగ్గాక ఇగో ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే ఆయిల్ తుల్లే ఛాన్స్ కూడా ఉంటుంది. మనం స్లోగా తిప్పుకుంటూ చూసుకోవాలి. ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. జంతికలు ఎలా వచ్చాయి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్.